హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిందూ ఫార్మర్. కృషి ఉండాలే కానీ ఏ పంటనైనా మనం ఇంట్లో ఈజీగా పండించుకోవచ్చు. మా గార్డెన్లో పండినటువంటి పైనాపిల్ని మీకు ఈరోజు చూపిస్తున్నాను. మన ఇంట్లో ఆర్గానిక్ పంటలు ఎంతో టేస్ట్గా ఉంటాయి, అలాగే హెల్త్కి చాలా మంచిది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? బయట కొన్న ఫ్రూట్స్కి మన ఇంట్లో ఆర్గానిక్ పద్ధతిలో పండించినటువంటి ఫ్రూట్స్కి టేస్ట్లో చాలా తేడా ఉంటుంది. చూడండి, నేను పైనాపిల్ని బాగా చెట్టుకే పండించాను. చూడండి ఎంత ఎల్లోయిష్లో వచ్చిందో పైనాపిల్. ఇంకా బాగా పండింది కాబట్టి ఇప్పుడు నేను ఈ పైనాపిల్ని కట్ చేసుకొని టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి ఎంత బాగా పండిపోయిందో కాయ. చెట్టు దగ్గరికే వస్తే ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా? బాగా గోల్డ్ కలర్లో కాయ బాగా పండింది కదా. ఈ ప్లాంట్ పెట్టి నేను 3 ఇయర్స్ అయిందండి. నాకు ఇయర్లీ 2 టైమ్స్ ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి. నేను వాటి పక్కన పిలకలు వస్తే వాటిని కూడా విడివిడిగా పెట్టుకున్నాను. పైనాపిల్ చెట్టు ఒకసారి పెడితే ఎప్పుడు మనకి కాయలు ఇయర్లీ 2 టైమ్స్ వస్తూనే ఉంటాయండి. మనం ప్రత్యేకంగా మళ్ళీ కొని పెట్టక్కర్లేదు. అలాగే కాయ పైన గ్రీన్ కలర్ ఆకులతో ఉన్నటువంటి దాన్ని కట్ చేసి భూమిలో నాటినట్టయితే అది కూడా ప్లాంట్గా తయారయ్యి చక్కగా కాయలు వస్తాయండి. కానీ టైం 2 ఇయర్స్ పడుతుందండి ఆ ప్లాంట్ నుంచి మనకి ఫ్రూట్స్ రావాలి అంటే. నేను ఇది ఆన్లైన్లోనే పర్చేజ్ చేశానండి 2 ఇయర్స్ బ్యాక్. నాకు రెగ్యులర్గా ఫ్రూట్స్ నేను ఈ ప్లాంట్ నుంచి తీసుకుంటూ ఉంటాను. చూడండి ఎంత బాగా పండిందో కాయ. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చిందా అండి? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం వాచ్ చేసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ మనందరం కలుద్దామా? ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.